మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ప్రభాస్ కో ట్యాగ్ పెట్టగానే కొందరు ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. తమ హీరో టాప్ అంటే కాదు, తమ హీరో బిగ్ అంటూ కేకలు వేశారు. చిత్రమేమంటే కొన్ని లెక్కలు ప్రభాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చూపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. ప్రభాస్ ను ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్ టీజర్ లో పేర్కొనగానే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. షారుఖ్ ఖాన్ ఉండగా ఎవరూ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాలేరని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హీరో సూపర్ స్టార్డమ్ ను ఎలా కొలుస్తారు అన్న లెక్కలు తీశారు సినీ పండిట్స్. అందులో హీరోల సినిమా థియేటర్ పర్ఫార్మెన్స్, వారి చిత్రాల కలెక్షన్స్, వాటి రికార్డులో మొదటగా పరిగణిస్తారు. ఆ తీరును చూస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న థియేట్రికల్ పర్ఫార్మెన్స్ మరే స్టార్ హీరోకు లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఫస్ట్ డే హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ చూసిన సినిమాగా బాహుబలి ద కంక్లూజన్ నిలిచే ఉంది. 2017లో జనం ముందుకు వచ్చిన ఈ సినిమాను మొదటి రోజున 1,05,00,000 మంది ప్రేక్షకులు వీక్షించారు. 8 ఏళ్లైన బాహుబలి 2 నెలకొల్పిన ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. దీని తర్వాతి స్థానంలో మొదటి రోజు 71 లక్షల మంది ప్రేక్షకులతో పుష్ప 2 ఉంది. మూడో స్థానంలో కేజీఎఫ్ 2,70,000 మందితో నిలిచింది. ఈ రెండు సినిమాలు సైతం బాహుబలి 2 కంటే దాదాపు 30 లక్షలకు పైగా వెనుకబడి ఉండటం గమనార్హం. సో ఇప్పట్లో బాహుబలి 2ను టచ్ చేసే సినిమా రాదని కొందరు భావిస్తున్నారు. మొదటి రోజున వీక్షించిన ప్రేక్షకుల లెక్కలను బట్టి టాప్ 10లో నిలిచిన చిత్రాల్లో RRR 4వ స్థానంలోనూ, సలార్ 5వ స్థానంలోనూ నిలిచాయి. తరువాతి స్థానాల్లో కల్కి, ఆదిపురుష్, సాహో, జవాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాలున్నాయి. ఈ తీరున చూస్తే ప్రభాస్ సినిమాలకు టాక్ తో పని లేకుండా జనం పరుగులు తీశారని అర్థమవుతోంది. ఫస్ట్ డే ఫుట్ ఫాల్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో ప్రభాస్ చిత్రాలే 5 ఉండడం గమనార్హం. దీనిని బట్టి ప్రభాస్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సంబోధించడంలో ఎలాంటి దోషమూ లేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇక మన భారతీయ సినిమాకు తొలి 1000 కోట్లు చూపించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్స్ జాబితాలో ఇప్పుడు దంగల్ 1900 కోట్లకు పైగా పోగేసిందని చూపిస్తున్నారు. కానీ దంగల్ ఇండియాలో 511 కోట్లు మాత్రమే సంపాదించింది. మిగిలిన 1400 కోట్లు విదేశాల నుంచే రాబట్టిందని చెప్పుకుంటున్న బాలీవుడ్ జనాలే నమ్మటం లేదు. ఇక కేవలం ఇండియాలోనే బాహుబలి 2 చిత్రం 1400 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. భారతదేశంలోని కలెక్షన్స్ తోనే టాప్ 10గా నిలిచిన చిత్రాల్లో తొలి స్థానంలో బాహుబలి 2, 5వ స్థానంలో కల్కి ఉన్నాయి. ఆ తీరున చూసిన ఈ జాబితాలోనూ ప్రభాస్దే పైచేయి. ఎటు చూసినా ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభాస్ కు అంతటి క్రేజ్ తీసుకొచ్చిన బాహుబలి సిరీస్ ఒకే మూవీగా బాహుబలి ది ఎపిక్ పేరుతో జనం ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని ఫుట్ ఫాల్స్ చూస్తుందో చూడాలి.